ఆ మధ్య కాలంలో మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు తర్వాత మన దేశ నలుమూలల్లో ప్రియుడి కోసం భర్తలను భార్యలు దారుణంగా చంపే క్రైమ్ ట్రెండ్ బాగా నడిచింది. దీంతో అనూహ్యంగా ఆడవాళ్లలో వైల్డ్ నేచర్ బయటపడి యావత్ సమాజం ఆశ్చర్యపోయింది. వరుసగా జరిగిన ఇలాంటి సంఘటనలు తీసుకుని సమాజంలో తీవ్ర భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో బ్లూ డ్రమ్ మర్డర్ కేసులు మరింత ఆందోళన పెంచాయి. కొంతమంది భార్యలు తమ ప్రియులతో కలిసి భర్తలను దారుణంగా హతమార్చి ముక్కలు ముక్కలుగా చేసి బ్లూ డ్రమ్ముల్లో కుక్కేస్తున్నారు. మొదటగా మీరట్కు చెందిన ఓ బ్లూ డ్రమ్ మర్డర్ కేసు భారీ సంచలనం రేపింది. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన నిందితురాలతో పాటుగా అతడి ప్రియుడు ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితురాలికి జైల్లోనే పుట్టిన చిన్నారి ఏ నేరం చేయకపోయినా ఆ తల్లి కడుపున పుట్టిన పాపానికి జైలు జీవితం గడపాల్సి వస్తుండటంతో ప్రస్తుతం ఈ వార్త నెటిజన్స్ మనసును కలిచివేస్తోంది. అయితే ఈ ఏడాది మార్చి 4వ తేదీన ఉత్తరప్రదేశ్లో మీరట్కు చెందిన ముస్తాన్ రస్తోగి తన ప్రియుడు షాహిల్ శుక్లాతో కలిసి భర్త సౌరభ్ రాజ్పుత్ను హత్య చేసింది. ఆ తర్వాత భర్త మృతదేహం ముక్కలుగా నరికేసి నీలిరంగు డ్రమ్లో కుక్కేసింది. దాన్ని సిమెంట్తో నింపేశారు. సంచలనం రేపిన ఈ వార్త ఈ డ్రమ్ హత్యకు నిందితురాలు ఇటీవలే ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇక ప్రియుడి ద్వారా ఆ బిడ్డకు ఆమె జన్మనిచ్చినట్టుగా అత్తింటి వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో DNA టెస్టుకు డిమాండ్ చేస్తున్నారు. కాగా భర్త హత్య తర్వాత సిమ్లా వెళ్లిన ఈ జంట అక్కడ ఎంజాయ్ చేశారు. మార్చి 17న మీరట్కు తిరిగి వచ్చారు. మృతదేహం ఉన్న బ్లూ డ్రమ్ పడేసేందుకు ప్రయత్నించగా భర్త సౌరభ్ హత్య విషయం బయటపడింది. దీంతో ముస్కాన్ ఆమె ప్రియుడు సాహిల్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అప్పటి నుంచి వారిద్దరూ జైల్లోనే ఉన్నారు. మరోవైపు ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ముస్తాన్ యాదృచ్ఛికంగా సౌరభ్ పుట్టినరోజైన నవంబర్ 24నే ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే ప్రియుడు సాహిల్ ద్వారా ఆమె గర్భం దాల్చినట్టుగా అత్తింటి వారు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పుట్టిన ఆడపిల్లతో పాటుగా తొలి సంతానమైన కుమార్తెకు కూడా DNA టెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. దీనికోసం తాము కోర్టును ఆశ్రయిస్తామని సౌరభ్ తల్లి సోదరుడు అంటున్నారు. ఇదిలా ఉంటే నవంబర్ 24న భద్రత మధ్య ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ ఆడపిల్లకు ముస్కాన్ జన్మనిచ్చినట్టుగా తెలిపారు వైద్యులు. తన బిడ్డకు రాధ అని ఆమె పేరు పెట్టినట్టుగా చెప్పారు. మగపిల్లవాడు పుడితే కృష్ణ అని పేరు పెడతానని చెప్పిందన్నారు. బుధవారం బిడ్డతో పాటుగా ఆమెను జైలుకు పంపుతామని వెల్లడించారు. కాగా ఆడబిడ్డకు జన్మించిన ముస్కాన్ను జైల్లో మహిళా బ్యారెక్లో ప్రత్యేక వసతులు కల్పిస్తామని జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ తెలిపారు. నవజాత శిశువుకు అవసరమయ్యే దుస్తులు, పోషకాహారం, వైద్య సదుపాయాలు అందిస్తామని చెప్పారు. ఆ బిడ్డకు 6 ఏళ్లు వచ్చే వరకు తల్లితో పాటు జైల్లో ఉండవచ్చన్నారు. దీంతో ఏ పాపం ఎరిగిన చిన్నారికి జైలు శిక్ష ఎందుకని నెటిజన్స్ తెగ విచారం వ్యక్తం చేస్తున్నారు.